ఒకరోజు పరమానందయ్య పనిమీద రాజమందిరానికి పోయి వచ్చి బాగా అలసిపోతాడు. మధ్యాహ్న భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుందామని దిండు సరిచేసుకుని పడుకుంటాడు. అమ్మయ్యా, అంత దూరం వెళ్ళొచ్చేటప్పటికి ఒళ్ళు హోనమైంది. కాస్త కాళ్ళు పట్టించుకుంటే సరి. ఒరేయ్ అశ్విని, గణపతి, ఇలా రండ్రా. బాగా అలసిపోయాను, కాస్త కాళ్ళు పట్టండి. ఒరే గణపతి, గురువుగారు పిలుస్తున్నారు, కాళ్ళు పట్టాలంట, పదరా. అలాగే పదరా. ఒరే, ఇది నా కాలు, నువ్వు ఆ కాలు తీసుకో. లేదు లేదురా, నేనే ముందొచ్చాను కాబట్టి ఇదే నా కాలు. రేయ్, ఈ కాలు నాది, ఆ కాలు నీది. ఒరేయ్, నాకు కోపం వచ్చేస్తోంది, మర్యాదగా ఆ కాలు తీసుకో. పోరా బండోడా, ఈ కాలు కంటే ఆ కాలే బాగుంది. చూడు, నా కాలు నీ కాలు కంటే చాలా బాగుంది. అదేం కాదు, నీ కాలు కంటే నా కాలే బాగుంది. కాదు, నా కాలే బాగుంది. నా కాలు బంగారు కాలు. అయితే నా కాలు వజ్రం కాలు. నీది వజ్రం కాలు కాదు, ఇనుప కాలు. అర్థమైందా? నాది ఇనుప కాలు అయితే నీది ఇత్తడి కాలురా. రే, నా కాలును కొట్టడానికి నీకెంత ధైర్యం రా? నీ కాలును విరగ్గొడతా. నా కాలును విరక్కొడితే నీ కాలు నరికేస్తా. నరకరా, చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? నేను కూడా చూస్తా. నేను చూస్తా. చూసావుగా నా గొడ్డలి? నువ్వు చూడరా నా కర్ర. చూడు, నా గొడ్డలి ఎంత పదునుగా ఉందో. నువ్వు నా కాలును విరక్కొట్టావనుకో, నేనొక్క దెబ్బకి నీ కాలు నరికేస్తా. ఏంట్రా నువ్వు నరికేది? దీనితో నీ కాలుని పచ్చడి పచ్చడి చేస్తా. నువ్వు పచ్చడి చేయరా, చూస్తాను. రేయ్, నువ్వు నరకరా, చూస్తా. నువ్వు పచ్చడి చేయరా. నువ్వు నరకరా. ఒరే ఒరే, ఏం చేస్తున్నారా మీరు? గురువుగారు, మీరే చెప్పండి, వాడి కాలు కంటే నా కాలే బాగుంది కదండి. అదేం కాదు, నా కాలే బాగుంది కదండి. నోరు ముయ్యండి. ఎవరన్నారా అవి మీ కాళ్ళని? అవి నా కాళ్ళు. వెళ్ళండి, బంగారం లాంటి నిద్ర. గురువు గారు కోపంగా అరుస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం, పదండ్రా. పదండి. ఆగండ్రా, ఆగండ్రా. చెప్పేది వినండ్రా, ఆగండి. ఎవరన్నా వాళ్ళని ఆపండ్రా. గణపతి, ఆపరా. అయ్యో, వీళ్ళిద్దరూ నా కాళ్ళు విరగొట్టేటట్టున్నారు. ఆపండిరా, అయ్యో ఆపండిరా. గురువుగారు, మీరేం కంగారు పడకండి, మీరు విశ్రాంతి తీసుకోండి. వాళ్ళెప్పుడూ అంతే. వాళ్ళని అలా వదిలేయండి గురువు గారు, వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం. మీరు మాత్రం విశ్రాంతి తీసుకోండి. నా కాలుని నరికేస్తానంటావా? నీ కాలుని ఎలా పచ్చడి పచ్చడి చేస్తానో చూడరా. చెయ్యరా, చూస్తాను. ఈ కాలుని ఒక్క దెబ్బకి ముక్కలు ముక్కలుగా చేస్తాను. ఆనందం, ఆనందం, ఎక్కడ తెచ్చావే? అదేమిటి ఆయన అలా అరుస్తున్నారు? ఏమైందో ఏమిటో. కాళ్ళు విరగొట్టేటట్టున్నారు. అయ్యో ఆనందం, ఆనందం. భగవంతుడా, భోజనం లేదు, వెళ్ళండి. అయ్యో రామా, నేను ఒక్క నిమిషం రావడం ఆలస్యం అయ్యుంటే వాళ్ళు అన్నంత పని చేసుండేవాళ్ళు. వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఈ బుద్ధిహీనుల్ని ముందు ఇంట్లోంచి బయటకు పంపించేయండి. ఏమో లేవే ఆనందం, పాపం అమాయకులు. వాళ్ళకి మనం కాక ఎవరున్నారు చెప్పు? ఏదో తెలియక చేశారు, నిదానంగా వాళ్లే నేర్చుకుంటారులే.